ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రోజంతా దేవుని అత్యధికమైన కృప మీకు మెండుగా అనుగ్రహించును గాక. ప్రతి ఉదయం దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నారు కదా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి వాగ్దానము ప్రభు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. ఆమేన్. నిశ్చయంగా ప్రభు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆశపడుతున్నారు కదా, అభివృద్ధి కలగాలి. ఎటువంటి అభివృద్ధి అంటే దేవుడు ఇచ్చే అభివృద్ధి చాలినట్లుగా ఉండదు, లేకపోతే మనము ఇంకా కావాలి అన్నట్లుగా ఉండదు, కానీ అత్యధికమైన అభివృద్ధిని ప్రభు అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రతిదినం ప్రార్థిస్తున్నారు కదా, ప్రతిదినము దేవుని మాటలు పట్టుకొని ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నారు కదా. నిశ్చయంగా నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, మీ స్నేహితులు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా ప్రభువు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిశ్చయంగా నిన్ను దినదినము అభివృద్ధిని కలుగచేసే దేవుడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ప్రభు యందు నమ్మకంగా జీవించు. ముందుకు ఆయన మాటను పట్టుకొని ముందుకు కొనసాగింపబడు. నిశ్చయంగా నీ ఉద్యోగంలో అత్యధికమైన దీవెనను చూచుదుగా, నీ చేతి పనులలో నువ్వు అత్యధికమైన ఆశీర్వాదాన్ని చూచుదుగాక. మునుపటి కంటే అధికమైన మేలు నిశ్చయంగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నీ కుటుంబాన్ని నిశ్చయంగా ప్రభు అత్యధికంగా దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పొందిస్తాను ప్రభువా. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ప్రభువా, అయా వారి ఉద్యోగ స్థలాల్లో, వారి చేతి పనులలో అత్యధికమైన దీవెన అనుగ్రహించండి, అత్యధికమైన ఆశీర్వాదం కలిగించండి. ప్రతి ఒక్క పరిస్థితిని మార్చండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించండి, మేలు చేత నింపి నడిపించండి ప్రభువా. నిశ్చయంగా అయా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, అభివృద్ధిని కలిగచేసి దీవించమని నీ కృప చేత నడిపించండి. ఈ రోజంతా బిడ్డలకు తోడుగా ఉండండి అని సన్నిధిని తోడుగా నుండి చేయని ప్రభు. వారు చేసిన ప్రతి పనులలో ఆశీర్వాదాన్ని కలగచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక. అత్యధికమైన అభివృద్ధి ప్రభు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.